ఒక పనికిమాలిన ప్రపంచాన్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ప్రపంచం చాలా చెడుగా మారిపోయి ఉంటుంది. పాపులేషన్ ఎక్కువైపోయి ఉండడానికి ప్లేస్ లేకుండా అయిపోతుంది. అందరూ ఊపిరాడక చస్తూ బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి తినడానికి కూడా ఏమీ ఉండదు. అందువల్ల వాళ్ళు బొద్దింకలు తింటూ ఉంటారు. ఇది జపాన్ వాళ్ళకి వింతేమి కాదు, మనకైతే వింత. అయితే మార్కెట్లో ఇద్దరు వ్యక్తులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటారు. విచిత్రమైన బట్టలు వేసుకుని పోలీసులు వాళ్ళని తరుముతూ ఉంటారు. వాళ్ళు తరుముతున్న వ్యక్తి పేరు కోతు కొమ్మాచి కాదు సొకాచి కొమాచి. ఇతనే ఈ మూవీ హీరో. అదే సమయంలో ఆకాశం నుంచి ఒక కారు వస్తుంది. అందులో ముచ్చుమొహం వేసుకుని కోండా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను అందరితో ఎర్త్ మీద ఉండడానికి ప్లేస్ లేనందువల్ల మనం అందరం మార్స్ పైకి వెళ్తున్నాము అని చెప్తాడు. దానికోసం నేను చాలా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను అంటాడు. అతనికి దగ్గరలో అషికా మోరి అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి అతనితో వీళ్ళిద్దరూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, వీళ్ళని ఎక్కడ కనిపించినా కూడా షూట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు అని చెప్తుంది. అప్పుడు కోండా మనకు కావాల్సింది కూడా ఇలాంటి వాళ్ళే అని కిందకి దిగుతాడు. హెయిర్ స్టైల్ బాగుంది కదా. కోండా వాళ్ళతో చాలా అత్యవసరమైన పని చేయడానికి నాకు మీ సహాయం కావాలి అని చెప్తాడు. ఆ మాట చెప్పి అతను ఒక బొద్దింకని కాలుతో తొక్కి చంపేస్తాడు. తర్వాత 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక స్పేస్ షిప్ మార్స్ వైపు వెళ్తూ ఉంటుంది. అందులో సోకాచి కొమాచి కూడా ఉంటాడు. అతనితో అక్కడ గొడవ పడుతున్న వ్యక్తి పేరు జిమ్. సోకాచి కొమాచితో పాటు ఉన్న అమ్మాయి పేరు నమోహి. ఆమె కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళు తమాషాగా బాక్సింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కథ విషయానికి వస్తే 500 ఏళ్ల క్రితం మార్స్ పైన మనుషులు జీవించగలరా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం బొద్దింకలను అక్కడికి పంపించుంటారు. అయితే సమయం గడిచే కొద్దీ ఆ బొద్దింకల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అవి లక్షల్లో కోట్లల్లో పెరిగిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ బొద్దింకలన్నింటినీ చంపేస్తేనే మనిషి అక్కడ జీవించగలడు. ఇక్కడ ఎంతమంది అయితే గ్యాంగ్స్టర్స్ దొంగలుగా ఉంటారో వాళ్ళందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసి మార్స్ పైకి పంపిస్తారు. ఈలోగా అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. ఆమె పేరు అషుకా మురైకి. ఇవి ఏం పేర్లు కానీ తలనొస్తుంది, నోరు కూడా తిరగట్లే. ఆమె తర్వాత ఆ స్పేస్ షిప్ కెప్టెన్ డుజిమ్ వస్తాడు. అతని వెనకాలే వైస్ కెప్టెన్ కూడా వస్తాడు. ఆ తర్వాత ఆ షిప్ మార్స్లో ల్యాండ్ అయిపోతుంది. అక్కడ దాని డోర్స్ ఓపెన్ అవ్వగానే మొదటిసారి మార్స్ కనిపిస్తుంది. ఇక్కడ సోకాచి కొమ్మాచి ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిస్తారు. కోండా వాళ్ళిద్దరిని మార్కెట్ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిన తర్వాత మార్స్ పైకి వెళ్ళడానికి ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకోసం వాళ్ళతో ఈ రోజు వరకు మీరు ఏదైతే తప్పులు చేశారో వాటి వల్ల పోలీసులు మీ వెంట పడుతున్నారు. ఒకవేళ మీరు మార్స్ పైకి వెళ్ళడానికి అగ్రిమెంట్ మీద సంతకం పెడితే మీరు చేసిన తప్పులన్నీ మాసిపోతాయి. అలాగే మీకు దాంతోపాటు ₹1 కోటి నగదు కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్తాడు. ఆ మాట విని వీళ్ళిద్దరూ అగ్రిమెంట్ మీద సంతకం పెడతారు. బాగా ఇరిగించారు కాబట్టి పెట్టక తప్పదు. ప్రజెంట్లో వాళ్ళు వాళ్ళ స్పేస్ షిప్ నుంచి 2 మిసైల్స్ వదులుతారు. దాని నుంచి గ్యాస్ బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏదైనా భయంకరమైన జంతువు కానీ ఏదైనా ప్రమాదం కలిగించే జీవులు కానీ ఉంటే చనిపోతాయని. అప్పుడు డొజిమ్ ఒక డ్రోన్ వదిలి చూస్తే కొంచెం దూరంలో ఒక స్పేస్ షిప్ కనిపిస్తుంది. ఆ సమయంలో ఎర్త్ నుంచి కోండా కూడా ఆ విజువల్స్ చూస్తూ ఉంటాడు. నిజానికి చాలా సంవత్సరాల క్రితం ఎర్త్ నుంచి ఆ స్పేస్ షిప్ను పంపించుంటారు. అయితే అందులో ఎవరు కూడా ప్రాణాలతో మిగలలేదు. ఆ స్పేస్ షిప్ పేరు బగ్స్వర్. ఇప్పుడు వీళ్ళు వచ్చిన షిప్ పేరు బగ్స్ట్రూ. ఇప్పుడు వాళ్ళ టీము బొద్దింకలను చంపడానికి బయటకు వస్తారు. సోకాచి కొమాచి నమోహి అక్కడ చెక్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా వాళ్ళకి ఒక బొద్దింక కూడా కనపడదు. అయితే అక్కడ వాళ్ళకి విచిత్రమైన మనుషులు లాంటి జంతువులు మాట్లాడుతూ కనిపిస్తాయి. వాళ్ళ చేతిలో ఆయుధాలు కూడా ఉంటాయి. సోకాచి కొమాచి దాన్ని చూసి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. హలో, మేము ఎర్త్ నుంచి వచ్చామని చెప్తాడు. ఈలోగా ఆ విచిత్రమైన జీవి నమోహి మెడ విరిచేస్తుంది. సోకాచి కొమాచి అసలు ఈ జీవికి ఏమైందని షాక్ అయిపోతాడు. అయితే ఈలోపే ఆ జీవి మెరుపు వేగంతో మాయమైపోతుంది. ఈలోగా అక్కడికి జీవ మరియా ఇద్దరు వస్తారు. వాళ్ళతో ఆ విచిత్రమైన జీవి మన అశోకా మోరీని చంపేసింది అని చెప్తాడు. ఇంకోవైపు మోరీ కింద పడిపోగానే ఆ జీవి ఆమె మీద పడిపోతుంది. తర్వాత నమోహి బాడీని స్పేస్ షిప్ లోపలికి తీసుకుని వెళ్తారు. తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, తనని ఎందుకు చంపేశాడని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఈగ్రో అవన్నీ బొద్దింకులు అని చెప్తాడు. అవి మార్స్ పైన రెవల్యూషన్ కారణంగా అంత పెద్దగా మారిపోయాయి అని చెప్తాడు. అప్పుడు సోకాచి కొమాచి ఇదంతా నీకు ముందే తెలిస్తే మాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. ఈలోగా కోండా హోలోగ్రామ్ ద్వారా అక్కడికి వచ్చి మాట్లాడతాడు. దయచేసి ఎవరు కోపడొద్దు, బొద్దింక మనుషుల్ని చంపడానికి మిమ్మల్ని ఇక్కడికి పంపించామని చెప్తాడు. మీరు మిమ్మల్ని రక్షించుకోవడానికి మీ షూట్లో ఒక ఇంజెక్షన్ కూడా ఉంచాం. ఆ ఇంజెక్షన్ వేసుకున్న వెంటనే మీకు పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ వాళ్ళతో ఫైట్ చేయడానికి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ చేతి నుంచి ఒక లైట్ వచ్చి వాళ్ళ తలలో కనెక్ట్ అయిపోతుంది. వెంటనే వాళ్ళ కళ్ళల్లో రెడ్ లైట్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయిపోతుంది. అయితే డోజిమ్ ఆ ఇంజెక్షన్ ఎక్కువగా తీసుకుంటే చనిపోయే ప్రమాదం కూడా ఉంది అని హెచ్చరిస్తాడు. తర్వాత స్పేస్ షిప్ బయట ఒక బొద్దింక వచ్చి నిలబడి ఉంటుంది. అప్పుడు అందులో ఉన్న గ్వాలిటీ అనే వ్యక్తి వచ్చి నేను దాన్ని చంపేస్తాను, మీరెవరు కంగారు పడకండి అంటాడు. ఆ మాట చెప్పి
చెప్పి అతను బయటికి వెళ్తాడు. అతను చాలా యాటిట్యూడ్తో బయటికి వెళ్ళి నిలబడతాడు. ఆ కాక్రోచ్ రాగానే ఆ ఇంజెక్షన్ వేసుకుంటాడు. కొన్ని క్షణాల్లోనే అతను ఒక పురుగులాగా మారిపోతాడు. అతని చేతి నుంచి చాలా పవర్స్ బయటకు వస్తాయి. అతని చేతితో ఒక పవర్ వదిలి బొద్దింక మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అవి అంతకంటే చాలా బలంగా ఉండడం వల్ల అతని పవర్స్ అన్నీ దాని ముందు పనిచేయవు. కాబట్టి ఆ బొద్దింక అతనికి ఎదురుగా వచ్చి ఒక్క పంచ్ ఇస్తుంది అంతే. అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. ఇదంతా లోపల ఉన్న వాళ్ళందరూ చూసి నోరాలు పెట్టుకుని చూస్తూ ఉంటారు. అతన్ని చంపిన తర్వాత ఆ బొద్దింక స్పేస్ షిప్ పైకెక్కి నిలబడుతుంది. అది తన తలతో స్పేస్ షిప్ అద్దాలు పగలగొట్టుకుని లోపలికి వచ్చి కొన్ని క్షణాల్లోనే ఇద్దరు వ్యక్తులను చంపేస్తుంది. అప్పుడు సోకాచి కొమాచి ఇంజెక్షన్ వేసుకోవాలి అనుకుంటాడు. కానీ డోజిమ్ అతని ఆపి నేను దాంతో ఎలా ఫైట్ చేస్తాను చూడని చెప్పి ఆ ఇంజెక్షన్ తను వేసుకొని ఫైటింగ్ చేస్తాడు. ఇప్పుడు అతను ఆ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల చాలా పవర్ఫుల్గా మారిపోయి ఉంటాడు. ఒక్క దెబ్బకి ఆ బొద్దింకని అంతం చేస్తాడు. అప్పుడు ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఆ స్పేస్ షిప్ బయట చాలా బొద్దింకలు వచ్చి నిలబడి ఉంటాయి. లోపల ఉన్న వాళ్ళంతా భయపడుతూ ఉంటారు. అసలు ఆ బొద్దింకలు మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక అమ్మాయి చాలా తెలివిగా అవి మనల్ని చంపకూడదంటే మనం కూడా వాటిని చంపకుండా ఉండాలి అంటుంది. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పారిపోవాలనుకుంటారు. అయితే టయానికి ఆ స్పేస్ షిప్ స్టార్ట్ అవ్వదు. అది టెక్నికల్ ఎర్రర్ అని చూపిస్తూ ఉంటుంది. డోజిమ్ వాళ్ళతో నేను వీళ్ళని డైవర్ట్ చేసి వేరే చోటికి మళ్ళీ ఇస్తాను, మీరందరూ బాక్స్ స్పేస్ ఇటువైపు వెళ్ళండి, దాని సిస్టమ్ ఈ సిస్టమ్ రెండు ఒకటే అని చెప్తాడు. దాని సహాయంతో మనం దాన్ని ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చు అంటాడు. అయితే సోకాచి కొమాచి అతన్ని ఒంటరిగా వదిలి వెళ్ళాలి అనుకోడు. కాబట్టి తను కూడా ఇక్కడే ఉంటానని చెప్తాడు. అప్పుడు ఇంకో వ్యక్తి నేను కూడా ఇక్కడే ఉంటాను అంటాడు. ఇదంతా విన్న డోజిమ్ నేను సోకాచి కొమాచి చూసుకుంటాం, మీరు వెళ్ళండి అని చెప్తాడు. మరోవైపు స్పేస్ షిప్ పైన వందల కొద్ది బొద్దింకల సైన్యం దాడి చేయడానికి వస్తూ ఉంటారు. వీళ్ళందరూ బయటకు వెళ్తూ ఉండగా సోకాచి కొమాచి నమోహి డెడ్ బాడీ దగ్గరికి వెళ్తాడు. ఆ మెటీరియల్ బాడీతో నేను నిన్ను కలవడానికి తప్పకుండా వస్తాను అని చెప్తాడు. ఈలోగా బొద్దింకలు లోపలికి దాడి చేయడానికి వస్తాయి. మరోవైపు వాళ్ళందరూ స్పేస్ షిప్ బాక్స్ భాగం వైపు వెళ్ళి అక్కడ సోకాచి డోజిమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువైపు ఇంకో వ్యక్తి కూడా ఆ ఇంజెక్షన్ వేసుకుంటాడు. అప్పుడు అతని నోటి నుంచి విచిత్రమైన బెలూన్ లాంటిది బయటకు వస్తుంది. అప్పుడు అతని బుగ్గలు బూరెల్లాగా దారుణంగా ఉబ్బిపోతాయి. ఆ కారణం చేత అక్కడ బొద్దింకలన్నీ గాల్లో ఎగిరిపోతుంటాయి. అయినా కూడా వందల కొద్ది కాక్రోచ్లు స్పేస్ షిప్ లోకి వెళ్తూ ఉంటాయి. ఇంకోవైపు మన హీరోలు ఫైటింగ్ చేసి బొద్దింకల్ని చంపుతూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. ఆ స్పేస్ షిప్ ఓనర్ డోజిమ్ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్గా పనిచేశాడు. అయితే తప్పుడు పని చేయడం వల్ల ఇరుక్కుని ఉంటాడు. అతన్ని మార్స్లో బొద్దింకల గుడ్డుని తీసుకుని రమ్మని పంపించుంటారు. ఇదిలా ఉంటే డోజిమ్ వాటితో ఫైట్ చేస్తూ సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు స్పేస్ షిప్ మెంబర్ వెంటనే డోర్స్ లాక్ చేస్తాడు. ఆక్సిజన్ బయటికి వదిలేస్తాడు. ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా ఆ కాక్రోచ్లు ఎక్కువసేపు ప్రాణాలతో ఉండలేవు. మరోవైపు వాళ్ళు జీప్లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా పెద్ద తుఫాను వాళ్ళ వైపు రావడం చూస్తాడు. అది భయంకరమైన బొద్దింకల సునామీ. వాళ్ళు వాటిని పవర్తో ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మళ్ళీ ఇంకో సునామీ ఎదురు వస్తుంది. ఇది దానికంటే పెద్ద పవర్ఫుల్ సునామీ. కాబట్టి ఇప్పుడు అందులో ఉన్న అమ్మాయిలు మేము కూడా మిషన్ స్టార్ట్ చేస్తాం అని ముందుకు వస్తారు. ఇప్పుడు వాళ్ళకు కూడా పవర్స్ వచ్చేస్తాయి. వాళ్ళు ఆ సునామీకి ఎదురు వెళ్తారు. వాళ్ళ జీపు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అదే డ్రైవ్ చేసుకుని పైలట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అయితే అక్కడ పడిపోయిన అమ్మాయిల దగ్గరికి చాలా బొద్దింకలు వచ్చి నిలబడతాయి. అయితే ముందు ఒక అమ్మాయి లేచి నిలబడుతుంది. అప్పుడు ఆ బొద్దింకలు ఆ అమ్మాయిని ఒక్క దెబ్బకే చంపేస్తాయి. ఇంకో అమ్మాయిని మట్టిలోకి తొక్కి చంపేస్తాయి. ఇదంతా చూసి ఇంకో షిప్ మెంబర్ కోపంతో అక్కడికి వస్తాడు. అతను కూడా చంపేస్తాయి. మరోవైపు షిప్లో ఆక్సిజన్ లేక బొద్దింకలన్నీ కింద పడి చనిపోతూ ఉంటాయి. తర్వాత సోకాచి కొమాచి బాక్స్ స్పేస్ షిప్లోకి వెళ్తాడు. అక్కడ ఎర్త్కి ఏదో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళ టీంలో ఇంకో ఇద్దరు మెంబర్స్ని బొద్దింకలు షూట్ చేసి చంపేసి ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఆ బొద్దింకలు రాళ్ళని ఉపయోగించడం మాత్రమే కాదు, గన్నును ఉపయోగించడం కూడా తెలుసు అని అర్థమవుతుంది. వాళ్ళు గన్స్ తీసుకుని వాటిని షూట్ చేయడానికి రెడీ అవుతారు. అప్పుడు ఆ బొద్దింకలు వాళ్ళని రౌండ్ అప్ చేస్తాయి. మరోవైపు ఒక బొద్దింక ఫోన్లో క్వాండాతో మాట్లాడుతూ కనిపిస్తుంది. అప్పుడు క్వాండా దానితో సోకాచి కొమాచి దగ్గరికి వెళ్ళకు, అతని దగ్గర చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్ ఉంది అని చెప్తాడు. అయితే ఆ బొద్దింక ఓకే సార్, మీరు మాకు ఏదైతే పని అప్పగించారో అది నేను పూర్తి చేస్తాను అంటుంది. అదే సమయంలో సోకాచి కొమాచి తన దగ్గర ఉన్న ఇంజెక్షన్ వేసుకుంటాడు. అప్పుడు అతను కూడా చాలా పవర్ఫుల్గా మారిపోతాడు. అవన్నీ షూట్ చేస్తూ ఉండగా వాటిని ఒక్క షాట్కి కొట్టి ఫినిష్ చేస్తాడు. తర్వాత జిమ్ కూడా తన ఇంజెక్షన్ వేసుకుంటాడు. అందువల్ల అతను కూడా చాలా పవర్ వస్తుంది. ఇప్పుడు అతనుకున్న పవర్తో 10 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి అయినా కిందకు దుకేస్తాడు. మరోవైపు సోకాచి కొమాచి దగ్గరికి క్వాండాతో మాట్లాడిన బొద్దింక వస్తుంది. థ్యాంక్ యూ కెప్టెన్ అంటుంది. అతను ఎవరు నువ్వు అని అడుగుతాడు. అదే సమయంలో ఆ బొద్దింక 2 భాగాలుగా విడిపోయి అందులో నుంచి ఒక అమ్మాయి బయటకు వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఇంతకు ముందు చనిపోయిన అషికా మోరి అని తెలుస్తుంది.
ఆమె దగ్గర ఉన్న పవర్ ద్వారా ఆమె ఏ బొద్దింకనైనా సరే తన కంట్రోల్లోకి తీసుకోగలదు. అందుకే ఇంతకుముందు ఆమె మీద పడ్డ బొద్దింకని తన కంట్రోల్లోకి తీసుకుని దాని బాడీలోకి వెళ్ళింది. అలా మిగతా బొద్దింకల్ని చంపేసింది. తర్వాత ఆమె నీళ్లు కొట్టి అతన్ని లేపుతుంది. తర్వాత ఆ స్పేస్ షిప్లో ఉన్న ఒక ఎగ్ని చూపిస్తారు. వాళ్ళు దాన్ని భూమి మీదకి తీసుకుని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనేది వాళ్ళ ప్లాను. మరోవైపు నమోహి డెడ్ బాడీకి 4 వైపులా సాలిడ్ లాగా బూజు బయటకు వస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళకి స్పేస్ షిప్ వెనక వైపు నుంచి ఒక పిరమిడ్ కనిపిస్తుంది. దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళకి క్వాండా మోరీని గుడ్డు తీసుకురావడం కోసమే అక్కడికి పంపించాడని తెలిసిపోతుంది. ఎందుకంటే క్వాండా ఆ కాక్రోచ్ పైన పరిశోధన చేసి తన దేశంలో ఉన్న సోల్జర్స్ పైన ప్రయోగించి ప్రపంచంలో బలమైన ఆర్మీని తయారు చేయాలి అనుకుంటున్నాడు. అది విని సోకాచి కోమాచి కోపంతో నేను ఇది జరగనివ్వను అంటాడు. తర్వాత ఇప్పుడు వాళ్ళ స్పేస్ షిప్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ గుడ్డు పగలగొట్టుకుని 2 కలిసి ఉన్న బొద్దింకలు బయటకు వస్తాయి. అవి చూడటానికి చాలా చాలా భయంకరంగా కనిపిస్తాయి. మోరీ ఆ రెండింటిని తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే వాటి ముందు ఆమె పవర్ పనిచేయదు. అవి ఆమె కంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఆ 2 కలిసిపోతే ఆమెను చంపేస్తాయి. ఇదంతా చూసి వాళ్ళు చాలా కంగారు పడతారు. ఈలోగా స్పేస్ షిప్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు లోపల ఉన్న ఆ 2 బొద్దింకలు అరవడం మొదలు పెడతాయి. అప్పుడు వాటి అరుపులు విని బయట ఉన్న బొద్దింకలన్నీ ఆ స్పేస్ షిప్ మీదకు వచ్చేస్తాయి. అప్పుడు ఇంకొక మెంబర్ ఇంజెక్షన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా బొద్దింక అతన్ని కొట్టి అవతలికి విసిరిస్తుంది. ఆ స్పేస్ షిప్ కింద పడిపోవడం చూసి క్వాండా కూడా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇది అతని ప్లాన్లో లేదు. తర్వాత ఆ బొద్దింకలన్నీ వాళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫైట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి వెంటనే వాళ్ళు ఇంజెక్షన్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు ఆ బొద్దింకలకి వీళ్ళకి పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. అయితే ఎక్కువసేపు వీళ్ళు ఆ బొద్దింకలతో పోరాడలేకపోతారు. అలా వాళ్ళలో ఉన్న ఆ అమ్మాయిని బొద్దింకలు దారుణంగా చంపేస్తాయి. అది చూసి మిగిలిన 2 కూడా షాక్ అయిపోతారు. జీన్ ఏది ఏమైనా నేను వీటిని చంపేస్తాను అని ఇంకో ఇంజెక్షన్ చేసుకుంటాడు. అప్పుడు అతని బాడీలోకి ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది. చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత అతని బాడీలో ఉన్న పవర్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు సోకాచి కోమాచి వచ్చి అతన్ని సేవ్ చేస్తాడు. అయితే జీన్ మళ్ళీ ఇంకోసారి ఇంజెక్షన్ వేసుకొని ఇంకా పవర్ఫుల్గా తయారైపోతాడు. ఇప్పుడు అతనికి రెక్కలు కూడా వచ్చేస్తాయి. అతను ఒకరి తర్వాత ఒకరిని బొద్దింకలని చంపేస్తూ ఉంటాడు. అయితే కొంచెం సేపటికి వాళ్ళిద్దరిని గాయపరిచి ఉంటాయి. ఇప్పుడు ఆ బొద్దింకలు ఇంకా రెట్టింపు అవుతూ ఉంటాయి. పైగా అవి కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఇదంతా చూసి జీన్ ఇంకా పవర్ఫుల్ ఇంజెక్షన్ వేసుకుంటాడు. ఇప్పుడు ఒక బొద్దింకని ఒక్క దెబ్బకి అంతం చేస్తూ ఉంటాడు. అయితే చాలా ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల అతని శరీరం సహకరించదు. కాబట్టి అతని వాంతి చేసుకుని కింద పడిపోతాడు. అప్పుడే అతన్ని చంపడానికి ఒక బొద్దింక దగ్గరకు వస్తుంది. ఈలోగా సోకాచి కోమాచి వచ్చి అతన్ని రక్షిస్తాడు. ఆ బొద్దింకలు అతన్ని చంపాలని ముందుకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆకాశంలో ఏదో ఏంజెల్ లాగా వస్తూ ఉంటుంది. చూస్తే అది ఎవరో కాదు, చనిపోయిన నమోహి పురుగులాగా మారి వచ్చి ఉంటుంది. ఆమెను చూసి అక్కడ ఉన్న బొద్దింకలన్నీ ఆశ్చర్యపోతూ ఉంటాయి. అసలు ఇదేంటని విచిత్రంగా చూస్తూ ఉంటాయి. అప్పుడు ఆమె తన శరీరం నుంచి పౌడర్ లాంటిది ఏదో వాటి మీద చల్లుతుంది. సోకాచి కోమాచికి ఆమె వాళ్ళని కాపాడడానికి వచ్చిందని అర్థమవుతుంది. అప్పుడు ఆమె కంటి నుంచి కన్నీళ్లు కూడా కారుతూ ఉంటాయి. అయితే అదే టైంలో ఒక బొద్దింక ఒక గన్నుతో షూట్ చేయగానే అక్కడ ఒక పెద్ద న్యూక్లియర్ రియాక్టర్ లాంటిది సంభవిస్తుంది. అప్పుడు వెంటనే జీన్ సోకాచి కోమాచిని తీసుకుని తన రెక్కల సహాయంతో ఎగిరిపోతాడు. ఆ పేలుల్లో ఆ బొద్దింకలతో పాటు ఆమె కూడా చనిపోతుంది. ఇదంతా జరగడం వల్ల ఒక నీళ్ల గ్లాసు స్పేస్ షిప్ లోపల పడి అతను మళ్ళీ మేలుకుంటాడు. సోకాచి కోమాచి బయటకు వచ్చి చూస్తే చాలా ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల జీన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఉంటాడు. సోకాచి కోమాచి జీన్తో తనతో పాటు రమ్మని పిలుస్తాడు. అయితే జీన్ ఇప్పుడు నేను నీతో రాలేను, నేను ప్రాణాలకు తెగించి నేను కాపాడాను, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి చనిపోతాడు. సోకాచి కోమాచి కోపంతో రగిలిపోతాడు. అప్పుడే ఒక బొద్దింక అతన్ని కొట్టడానికి వస్తుంది. సోకాచి కోమాచి ఇంజెక్షన్ వేసుకోకుండానే ఆ బొద్దింకను కొడతాడు. అది చూసి ఆ బొద్దింక ఒక సాధారణ మనిషికి ఇంజెక్షన్ తీసుకోకుండానే ఇంత పవర్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతుంది. తర్వాత సోకాచి కోమాచి స్పేస్ షిప్లోకి వెళ్తాడు. లోపల వాళ్ళ ఇంకో మెంబర్ బ్రతికే ఉంటాడు. అతని చేతిలో గన్ను కూడా ఉంటుంది. అతను వెంటనే షూట్ చేస్తాడు. అయితే అతను షూట్ చేసింది సోకాచి కోమాచిని కాదు, అతని వెనుక ఉన్న ఒక బొద్దింకని. అప్పుడు ఆ వ్యక్తి నేను ఒక మిస్టేక్ చేశాను, అయితే ఇప్పుడు దాని గురించి మాట్లాడే సమయం లేదు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఈ విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను అంటాడు. ఆ స్పేస్ షిప్లో ఉన్న ఒక చిన్న షిప్లో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ బొద్దింకలన్నీ వాళ్ళ వెనకాల వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయి. అయితే వాళ్ళ హెడ్ వద్దు అని ఆపుతాడు. మరోవైపు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్లో ఇదంతా ప్లే అవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇదంతా లైవ్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడు క్వాండా అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటాడు. అయితే అతని దగ్గర ఉన్న అమ్మాయి క్వాండాని షూట్ చేస్తుంది.
ఆమెని జపాన్ గవర్నమెంట్ క్వాండాని పట్టుకోవడానికి నియమించుంటుంది. కానీ బుల్లెట్ అతని దగ్గరికి వెళ్ళగానే క్వాండా అతని పవర్ ఉపయోగించి ఆ బుల్లెట్ని కంట్రోల్ చేస్తాడు. తర్వాత ఒక స్పైడర్ని ఆమె వైపుకి విసిరేస్తాడు. అది గ్యాస్ని స్ప్రెడ్ చేస్తుంది. ఆ విషపూరితమైన గ్యాస్ పీల్చి ఆమె చనిపోతుంది. క్వాండా అక్కడి నుంచి పారిపోతాడు. మరోవైపు చిన్న రాకెట్లో వస్తున్న సోకాచిని తనతో పాటు ఉన్న మెంబర్ ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని అడుగుతాడు. దానికి సోకాచి నేను ఎర్త్ మీదకి వెళ్ళి వెంటనే క్వాండాని చంపేస్తాను అని చెప్తాడు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.